ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యభాగము అపోస్తలుడైన పౌలు దెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 5వ వచనాన్ని ధ్యానించుకుందాం. అపోస్తలుడైన పౌలు దెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 5వ వచనాన్ని ధ్యానించుకుందాం. పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగియుండుటే దేవుని చిత్తము. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగియుండుటే దేవుని చిత్తము. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగా మార్చునుగాక. ఈ యొక్క మాటల్లోని అంతరార్థాన్ని ఆత్మీయ సత్యాలను మనం గ్రహించినట్లయితే రోమా సామ్రాజ్యములోని మాసిదోనియా ప్రాంతములో ఆ యొక్క మాసిదోనియా ప్రాంతము మాసిదోనియా ప్రాంతానికి దెస్సలోనిక ముఖ్య పట్టణంగా ఉంటున్నది. పౌలు ఫిలిప్పీను విడిచిపెట్టిన తరువాత దెస్సలోనిక సంఘాన్ని స్థాపిస్తాడు. అయితే యూదులు కానటువంటి వారి మధ్య మరియు పౌలు పరిచర్యను వ్యతిరేకించిన కొందరు దెస్సలోనికలోనే యూదుల పట్ల విముఖత చూపినందువల్ల పౌలు దెస్సలోనిక విడిచి బెరోయాకు వెళ్ళాడు. దెస్సలోనిక యొక్క సంఘంలో ఉన్నటువంటి విశ్వాస ప్రేమలను బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ క్రీస్తు రెండవ రాకడ విషయంలో మరి ఎదురయ్యేటువంటి ప్రశ్నలకు బదులిస్తూ పౌలు ఈ యొక్క పత్రికను రాస్తూ ఉంటున్నాడు. ఆ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులకు మరి సంఘస్థులకు ఈ మాటలతో హెచ్చరిక చేస్తుంటున్నాడు. పరిశుద్ధత యందును ఘనత యందును తమ ఘటమును ఎట్లు కాపాడుకోవాలనో అది ఎరిగి ఉండటే దేవుని యొక్క చిత్తము. ఏది దేవుని యొక్క చిత్తం అంటే మాటలోనూ ప్రవర్తనలోనూ ఏ రీతిగా ఉండాలి, పరిశుద్ధంగా ఏ రీతిగా జీవించాలి, పరిశుద్ధంగా ఏ రీతిగా ఉండాలి అనేది పౌలు యొక్క ఉద్దేశంగా ఉంటుంది. మరి ఈ యొక్క 4వ అధ్యాయంలో ఇంకా అనేక విషయాలను మరి పౌలు ప్రస్తావిస్తూ ఉంటున్నాడు. నిరీక్షణ లేనటువంటి ఇతరుల వలె కాకుండా నిరీక్షణ కలిగినటువంటి వారిగా ఉండాలని, మనకు దేవుడు అనుగ్రహించినటువంటి జీవితాన్ని దేవునికి సమర్పించుకోవాలని, ఈ యొక్క జీవితము దేవుడు మనకిచ్చాడు, దేవుని కొరకు జీవించేటువంటి వారిగా ఉండాలని పౌలు యొక్క ఉద్దేశంగా అనేక మాటలను ఇక్కడ ప్రస్తావిస్తూ ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, సహోదరు యొక్క ప్రేమల గురించి కూడా ఈ యొక్క పత్రికలో మరి ప్రస్తావిస్తూ ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని నమ్మినటువంటి బిడ్డలుగా మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు, దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారిగా మనం ఉన్నప్పుడు, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క రక్షణ భాగ్యమును విడిచిపెట్టకుండా దేవునిలో పరిశుద్ధంగా జీవించాలి. ఈ లోకానుసారమైనటువంటి జీవితం కాకుండా మరి దేవుని సంబంధులుగా, దేవుని బిడ్డలుగా ఈ లోకంలో మనం జీవించాలి. అది దేవుని యొక్క చిత్తం ఏంటన్నది. నీ పట్ల నా పట్ల దేవుని యొక్క చిత్తం ఏంటంటే పరిశుద్ధంగా జీవించాలి. దేవుడు మనకిచ్చినటువంటి ఘనత ఆధిక్యతను అది మనం కాపాడుకుంటూ ముందుకు కొనసాగేటువంటి వారిగా ఉండాలని పౌలు యొక్క ఉద్దేశం. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి నీవు నేను, దేవుడు మనకు అనుగ్రహించాడు, ఈ జీవితాన్ని ప్రసాదించాడు. మరి పరిశుద్ధంగా జీవించాలని, ఘనంగా జీవించాలని, దేవుని యొక్క చిత్తానుసారంగా జీవించాలని దేవుని యొక్క సంకల్పమై ఆయన స్వరూపంలో నిన్ను నిర్మించుకుని ఉంటున్నాడు, ఏర్పాటు చేసుకొని ఉంటున్నాడు. దేవుని యొక్క పిల్లలుగా మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు దేవుని పోలి జీవించడే దేవుని యొక్క చిత్తమని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తాను. దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా మార్చనుగాక. ఆమేన్.